విశాలక్షి కాసిన కాఫీ నా మొహాన్ పోయి. చితికిపోతున్న చిన్న పరిశ్రమ. నా మాట వింటలేదు. నేనన్నా మీ మాట విందామని. అమ్మ కడిపోయాను నేను. ఈ గొడుగు పెట్టి పొడిస్తే అప్పుడే సుబ్బారావు మొగుడుగా మర్యాదగా పైన వాళ్ళకి ఇచ్చిన టీవీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. టీవీ లేకపోవడంతో నాకు నా సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అలాగే వాళ్ళు 6 నెలలుగా కట్టాల్సిన రెంట్ వసూలు చేసి వాళ్ళని ఖాళీ చేసి పంపించేయి. అయ్యో అయ్యో, నువ్వు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటారా? కొంచెం దూరంగా ఉండవే, వైరల్లో కరెంట్ ఉంది. ఎమ్మ కడుపు కారా. ఏమైనా అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్తావా అడగా? టీవీ లేక సీరియల్స్ మొత్తం మిస్ అవుతున్నాడు. మా ఆవిడ చంపుతుంటుందయా. ఇదిగో మీకు కూడా టీవీలో క్రికెట్ అయిపోయింది కదా, మా టీవీ మాకు ఇచ్చేస్తే మా బీవీ ఖుషి అవుతుంది. నేను కూడా ఇంట్లో టీవీ కనపడతాను. ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది అంకుల్? తొక్క తొక్క. ఇల్లాలు గుడికి వెళ్ళగానే మీలాంటి ముసలి మొగుడు పనమ్మాయికి సైట్ వేయడం. అమ్మ కడుపు గారు నీకంటే తెలుసు. ఇందు మూలంగా యావత్ మంది పుర ప్రజలకి తెలియజేయండి. ఆ రంకు బాగోతో తెలిసిపోయిన ఇల్లాలు పనమ్మాయికి కాఫీలో విషం కలిపి ఆమెను చంపేయడం. దాన్ని ఎందుకు చంపడం పాపం? ఈ విషయం తెలిసిపోయిన పోలీసులు ఇల్లాల్ని వదిలేసి ఆ మొగుడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే మీరందరూ నా కొడుకు లాంటి వాళ్ళు. డాడీ టీవీ ఏం కర్మ, ఫ్రిడ్జ్ కూడా పంపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, హ్యాపీగా బ్యూర్ బాటిల్స్ పెట్టుకోండి. ఇదిగో కరెంట్ బిల్ కట్టినట్టే రెంట్ కూడా కట్టేస్తాను. మరి ఆంటీ ఏదో ఒకటి చెప్పుకోవాలి. మా ఆవిడ సర్ది చెప్పుకుంటా. వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు బయటపడతాను. టీవీ కావాలండి టీవీ.